మ్యాట్రిమోని పేరుతో ఓ కేటుగాడు యువతిని నిండా ముంచాడు. నకిలీ ఐడి కార్డు చూపించి కోట్లలో యువతిని ప్రేమ పెళ్లి పేరుతోనైతే మోసం చేశాడు. ఇక మంచివాడిలా నటించి యువతికి చివరికైతే ఆ కేటుగాడి మోసం తెలిసి కటకటలా వెనక్కి పంపిన ఘటననైతే హైదరాబాద్లోని చైతన్యపూర్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరిగిన భారీ మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా చెరువుపల్లికి చెందిన పనస మధు అనే వ్యక్తి తనను ఎఫ్సీఐ చెర్లపల్లిలో అయితే గ్రేడ్ 3 టెక్నికల్ మేనేజర్ గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ నకిలీ ఐటీ కార్డు చూపు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ నమ్మకంతో ఓ యువతిని అయితే పరిచయం చేసుకుని పెళ్లి పేరుతో 2 కోట్లు డిమాండ్ చేశాడు. చివరకు 1.5 కోటి రూపాయల వరకట్నంపై ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. అనంతరం ప్రీ వెడ్డింగ్ షూట్ కి కూడా పేరుతో యువతిని తన గదికి పిలిపించుకుని ఆమెపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఈ వ్యవహారంలో నిందితుడి ప్రవర్తనపై బాధితురాలకైతే అనుమానం కూడా పెరిగింది. తనపై అనుమానంతో బాధితురాలు స్వయంగా విచారణ చేయగా అతను చూపించిన ఎఫ్సీఐ ఉద్యోగం పూర్తిగా నకిలీదని బయటపడింది. దీంతో మోసపోయారని గ్రహించిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి వద్ద నుండి 2 నకిలీ ఎఫ్సీఐ ఐడి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్ ని కూడా కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం నిందితుడినైతే రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. మ్యాట్రిమోనియల్ సంబంధాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యక్తిగత వివరాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే సంబంధాలు చూసుకోవాలని హెచ్చరించారు. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటనతో మ్యాట్రిమోనియల్ మోసాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. నా పేరు ఝాన్సీ, మా ఇంటి పేరు చామకూరి, నా భర్త శ్రీనివాస్. మాకిద్దరు ఆడపిల్లలు సార్. మేము రోజు కష్టం చేసుకొని బతికే వాళ్ళం. పిల్లల కోసం అని రూపాయి కూడా పెట్టుకొని ఆస్తి సంపాదించుకొని ఒక 2 ప్లాట్లు కొనుక్కున్నాం. దాంతో ఈ సంబంధము గవర్నమెంట్ జాబ్, పెళ్లి చేయాలి సంబంధం వస్తా అనుకున్నాం సార్. మేము ఈ సంబంధం ఎట్లొచ్చిందంటే, ఈ మధు అనేవాడి చెల్లెని, వాళ్ళ చిన్నమ్మ బిడ్డని మా సార్ వాళ్ళ అన్న కొడుకు ఇచ్చిరు. దాంతో పెళ్లిలో మాకు పరిచయం అయ్యి మా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆ పిల్ల కూడా మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పడంతో తెలిసిన కుటుంబం అని మేము గుడ్డిగా నమ్మినాం. ఎంక్వైరీ కూడా చేసుకున్న కాడ కూడా వీడికి జాబ్ ఉన్నట్టే కన్ఫర్మ్ అయింది. ఇంకా ఐడెంటిటీ కార్డులు, జీతం బుక్కు, అతని ఏంటి వెలవెన్స్ పడడం అవన్నీ కూడా చూపించి మంచిగుండు. మాకు జనవరి 20వ తారీఖుని పెళ్లి చూపులు జరిగినాయి. ఫిబ్రవరి 18వ తారీఖు గ్రాండ్గా నల్గొండల వెల్కమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మేము 5 లక్షలు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేసినాం. 6 గ్రాముల రింగు పెట్టినాం. 2 లక్షల రూపాయలు వరపూజ చేసినాం సార్. రవినాయక్ సార్ అంతా చెప్పి జరిగితే నీకు న్యాయం జరుగుద్దమ్మా అని వాడిని శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని అందరిని పిలిపియడం జరిగింది. పిలిపించిన తర్వాత వాడిని మొత్తం ఎంక్వైరీ చేసింది. వాడు చెప్పకపోతే 2 దెబ్బలు కొట్టగానే పాప చెప్పిన డౌట్లు మొత్తం క్లియర్ అయినాయి. వాడు మాత్రం లైఫ్లో రావద్దు సార్, వాడు లైఫ్లో రావద్దు. పోలీసులకి, మీడియా వాళ్ళందరికీ నేను నమస్కరించి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. మేము చాలా మోసపోయాం.